హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అని అనేసి అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మన వ్లాగ్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఉదయం 6:10 బయట చీకటే ఉంది చూసారుగా. సో ఉచ్చరడం అయిపోయాక సో డే మొత్తం కాదు, డే మార్నింగ్ ఎలా ఉంటుంది డైలీ రొటీన్ చూపించేస్తాను ఈ వ్లాగ్లో, చూసేయండి. సో ముందుగా నా ప్రతి ఉదయం కూడా ఇలానే ఉంటుంది. సో బిజీగా మ్యాక్సిమం అందరికీ కూడా చాలామందికి ఇలానే ఉంటుంది. పిల్లలకి బాక్స్‌లో అవి ఇవి కట్టాలి కనుక. సో ఫస్ట్ అయితే పాలు తీసేసి, పాలలో మీగడ తీసేసి, పాలు పొయ్యి మీద పెట్టేసి వాటర్ కలిపేసి మరగబెట్టేసుకోవాలన్నమాట. అవి చిక్కటి పాలన్నమాట. సో అందుకే మీగడ తీసి కొన్ని వాటర్ యాడ్ చేసి మసలబెట్టేస్తాను. ఓన్లీ తాగడానికి ఇంకా అవి. సో పెరుక్కి కాదు. అలాగే పప్పు చారుకి పప్పు కడుగుతున్నాను, కందిపప్పు. ఇవాళ సాంబారు, అలాగే వంకాయ ఫ్రై, అలాగే పిల్లల వరకు రైస్ పెట్టాలి, పాలు మరిగించాలి, పాలు పొయ్యాలి, ఇంకా వచ్చేసి టిఫిన్కి వడ చట్నీ చేయాలి. సో ఇవన్నీ కూడా 6 to 7:45 కల్లా అయిపోవాలి. బాక్స్ పెట్టాలి, పిల్లలకు టిఫిన్ పెట్టేయాలి తినడానికి. సో ఆలోపు ఇవన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకోవాలా ఈ 1.5 అవర్లో. సో 1.5 అవర్లో ఎలా చకచక స్పీడ్గా ఇవన్నీ చేస్తాను. సో ఈరోజు వ్లాగ్లో అదే అనమాట చూపించేది, మార్నింగ్ వ్లాగ్లో. సో మొత్తం అంతా కూడా చూడండి. ఏదైనా కూడా చేసుకుంటే త్వరగా అవుతుంది, చేయకపోతే లేట్ అవుతుంది. స్పీడ్గా చేసేవాళ్ళు ఉంటారు, స్లోగా చేసేవాళ్ళు ఉంటారు. స్పీడ్గా చేసే వాళ్ళని బట్టి తొందరగా అయిపోతుంది, స్లోగా చేసే వాళ్ళని బట్టి పని స్లోగానే ఉంటుంది. సో పప్పును 2 సార్లు కడిగేసి నీళ్లు పోసేసి పెట్టేసుకున్నాను. అలాగే రైస్లో 2 సార్లు కడిగేసి వాటర్ పోసేసి పెట్టుకుంటాను అనమాట. అలాగే పప్పు చారుకి సరిపడా చింతపండు, ఒక జామ పండు అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసేసుకొని నానబెట్టేసేసుకోవాలి. చూసారు కదా, జామ పండు అంతా. సో పప్పు చారుకి కనుక చక్కగా ఇలా ఫస్ట్ ఇవన్నీ చేసేసుకొని పక్కకు పెట్టేసేసుకుంటే ఇంకా ప్రాసెస్లో స్టార్ట్ చేసేస్తే చెక్క నిమిషం కూడా ఆగకుండా అయిపోతుంది పని. సో స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్ రానిచ్చేస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఈ లోపు ఇటు పాలు మసులుతూ ఉంటాయి. సో ఉడ్చలు అయితే వచ్చేసాను కదా, ఇంకా వాకిలు ఎండాక ఎప్పటికో ఈ వర్క్ అంతా అయ్యాక ముగ్గులు వేసేస్తే అయిపోతుంది. ఇలా ఒక గంటన్నర కాదు అనుకుంటే ఇన్ని రకాలు చకచకా చేసేసుకోవచ్చు. నిదానంగా చేసే వాళ్ళకి ఏంటంటే త్వరగా చేసుకున్న వాళ్ళని చూసి ఒక అనిపిస్తుంది అనమాట. సో పప్పుచారు కోసం కొత్తిమీర, మెంతికూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, సొరకాయ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మసిలిపోతున్నాయి కనుక ఈ మసిలిన పాలను తీసేసి పక్కకు పెట్టి ఈ స్టవ్ మీద ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటే రైస్ అవుతూ ఉంటుంది. సో టైం వేస్ట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా చకచకా చేసుకునే వాళ్ళని చూసి కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఎంత త్వరగా పని అయిపోద్ది, ఎలా అయిపోద్ది. సో ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ ఇంత పొద్దున్నే 2 కూరలు అయిపోతాయి అని టైం ఎలా సరిపోతుంది అని అడిగే వాళ్ళకి, ప్లస్ సగం ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని అనుకునే వాళ్ళకనమాట. సో ఎవరి హెల్ప్ అవసరం లేదు. మనం చక్కగా స్పీడ్గా ఉంటే, అంటే ఇప్పుడు బండికి షాక్ అబ్జర్వర్లు ఎలా ఉంటాయో అవి మంచిగా యాక్టివ్గా ఉంటే బండి ఎంత కండిషన్లో ఉంటుందో మనిషి కూడా అంతే. మనిషి హల్కగా రోజు చకచకా పనులు చేసుకుంటే మనిషి బాడీ కూడా ఉత్సాహంగా ఫ్రీగానే మూవ్ అయ్యి స్పీడ్గా పనులు చేసుకోగలుగుతారు అనమాట. అట్లా సో మనం పని ఎప్పుడైతే సరిగ్గా చేయకుండా నిదానంగా ఉంటామో మన బాడీ ఆటోమేటిక్గా నిదానానికే అలవాటు అయిపోయి ఉంటుంది తప్ప స్పీడ్గా మూవ్ అవ్వదన్నమాట. సో చేసుకునే వాళ్ళని బట్టే ఉంటుంది తప్ప ఎవరికైనా అదే పని ఉంటుంది, చేసుకునే వాళ్ళని బట్టే ఉంటుంది ఏదైనా. నిదానంగా చేసిన వాళ్ళంతా పని చేసేసినట్టు కాదు, త్వరగా చేసుకున్న వాళ్ళంతా పని చాత కాక లేకపోతే చేసుకొని వాళ్ళు అని కాదు, చేసుకునే విధానం మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది. సో ఇలా పప్పుచారుకి కావాల్సినవి కూడా చకచక కట్ చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ డౌట్స్ వస్తాయి కదా, ఇవి ఎవరైనా కట్ చేసి ఇచ్చడం అస్సలు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉడికి అది ఉడికేలో ఖాళీగా ఉంటాం, ఆ ఖాళీ టైంలో ఏం చేయాలా, ఇవి కోసుకుంటూ ఉండాలా, మధ్య మధ్యలో పిల్లల్ని మొత్తుకుంటూ ఉండాలా, లేసారా, అవుతుందా, బ్రష్ అవుతుందా, పాలు తాగాలి, తొందరగా కానివ్వండి అని చెప్పేసి. సో అలా అనమాట. సో కుక్కరు అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసామన్నమాట.
ఎందుకంటే 5 విజిల్స్ వచ్చేసాయి. మెత్తగా ఎట్లైనా ఉడుకుద్ది మూత తీసేలోపు. సో, అందుకే అది బంద్ చేశాను. ఇంకా రైస్ కూడా అయిపోయిందనుకోండి, ఆ పని కూడా అయిపోతుంది. సో, ఇప్పుడు పప్పు ఉడికిపోయింది, పాలు మరిగిపోయాయి, పక్క పెట్టేసాం. అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేస్తుంది. అలాగే పప్పుచారుకి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. సో, అన్నం మళ్ళొకసారి కలుపుకుంటున్నాం ఫైనల్‌గా. సో, నీరు అనేది లేదు. మొత్తం నీరంతా చక్కగా మగ్గిపోయింది. సో, నీరంతా మగ్గిపోయింది కనుక ఇప్పుడు అన్నాన్ని కూడా తీసి పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు మనం మిగిలిన పనులేంటి పప్పుచారు. పప్పుచారు చేసుకోవాలి. సో, పప్పుచారు కోసం అది గ్యాస్ ఇప్పుడే పోదు గనుక కుక్కర్ పక్కకు పెట్టేసాం. ఇప్పుడు ఈ స్టవ్ మీద పప్పుచారుకి సరిపడా గిన్నేంటి అంతుంది అనుకోకండి. మాకు పప్పుచారు చేసామంటే 2 రోజులకి రావాలి. లేదంటే మా వారితో తిట్లే తిట్లనమాట. సో, దానికోసం 2 రోజులకు సరిపడా చేస్తాను. సో, టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడేం చేసేద్దాం, ఇందులో వాటర్ ఏసేసుకుందాం పప్పుచారుకి సరిపడా. నాకు 2 రోజులకు సరిపడా పప్పుచారుకి కనుక 2½ లీటర్స్ వాటర్ పోసేస్తున్నాను. ఎందుకంటే హాఫ్ కేజీ పప్పు తీసుకున్నాను. అటు ఇటుగా హాఫ్ కేజీ లేదా 400 గ్రామ్స్ ఖచ్చితంగా ఉంటుంది తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి. సో, దానికి తగ్గట్లుగా వాటర్ పోసేసుకొని ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మెంతుకూర, టమాటా, సొరకాయ ఈ ముక్కలన్నిటినీ కూడా చక్కగా కడిగి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాక, సో ఈ వాటర్లో ఆ ముక్కలన్నీ వేసేసి చూసారుగా అలా నీట్గా చక్కగా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. సో ఈ ముక్కలన్నీ కూడా ఇంకా వాటర్లోకి వేసేసుకోవాలి. సో వేసేసుకొని ఒకసారి అలా కలిపేసి కొత్తిమీర కూడా సగం వేసుకోండి. ఒక సగం మాత్రం లాస్ట్లో వేసుకుందరు, మొత్తం వేయకుండా సగం అంతా ఉంచుకోండి. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది సగం. సో వీటన్నిటిలోకి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇవి కూడా ఎప్పుడో వేసేసుకోవాలన్నమాట. అన్నిటినీ ఒకేసారి వేసేసుకొని మంచిగా మరగించుకుంటే సరిపోతుంది అలా అనమాట. నేను అన్నీ వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, జీరా పొడి, మెంతుపిండి, వెల్లుల్లి కూడా ఉడికేటప్పుడు సగం వేసుకుంటాను. సగం పోర్షన్ అంటే ఒక పెద్ద గడ్డ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు 2 రోజుల పప్పుచారుకి, అందులో సగం ఇందులో పచ్చిగా దంచేసేస్తాం, ఇంకో సగం తాలింపులో వేస్తాను. సో ఇవన్నిటిని కూడా వేసేసుకొని అలాగే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉందిగా దాన్ని కూడా గుజ్జు తీసి ఆ గుజ్జుని కూడా ఇందులోకి పిండేసేసుకొని పోసేసుకొని చూసారుగా వెల్లుల్లి చూసారుగా అలా అనమాట. అవి ఆల్రెడీ పొట్టు తీసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాయి అనమాట. అందుకు కొంచెం మొలకొచ్చింది. సో నో ప్రాబ్లం, మంచిదే కదా. మొలకలు వచ్చినవే తినడం ఆరోగ్యానికి చాలా చాలా ఆరోగ్యకరం అని చెప్పేసి ఎలాగో చెప్తున్నారు కనుక సో నో ప్రాబ్లం అనమాట. వాటిని కచ్చాపచ్చా దంచుకొని చూసారు కదా అలా చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ వేసేసాము, ఇంకా చింతపండు పులుసు ఒకటి వేసేసుకోవాలి. సో ఈ చింతపండు పులుసు ఇలా వేసేసుకొని ఇవన్నీ చేసేసరికి మన గ్యాస్ కూడా ఏది కుక్కర్కున్న గాలి కూడా పోయి గ్యాస్ పోయి మనం మూత తీసేసుకోవచ్చు ఇంకా. సో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఆ చింతపండు గుజ్జు నుంచి ఎంతైతే గుజ్జు వస్తుందో ఆ గుజ్జు మొత్తం అంతా కూడా చక్కగా పిండేసుకొని అందులో పంపేసేసుకుంటే సరిపోతుంది. సో కుక్కర్ మూత తీసుకుందాం. గాలిపోయింది. సో కుక్కర్ మూత తీసాను. సో పప్పు చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది. సో ఈ ఉడికించుకున్న పప్పుని కూడా మన ఆ నీళ్ళలోకి వేసేసుకుంటే సరిపోతుంది. చింతపండు, నీళ్ళు అలాగే ముక్కలు వేసేసుకున్న గిన్నెలోకి ఈ పప్పు అంతటిని కూడా గుమ్మరిచ్చేసుకుందాం చక్కగా. చూసారు కదా సగం గుమ్మరిచ్చేసాను, వీడియో పైకన్నా మర్చిపోయాను. సో ఏం పర్లేదు. సో ఇప్పుడు అందులో ఉన్న ఇంకొంచెం పప్పు అడుగు ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకుంటే మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇందాక కొంచెం పసుపు కొంచెం కారం వేయడం ఇంకా మర్చిపోయాము. సో అవి కూడా వేసేసుకుంటే ఇంకా దానిపైన చేస్తుంది, మసులుతుంది. ఇది మసలడానికి ఖచ్చితంగా ఒక అర్ధగంట అయినా టైం పడుతుంది. ఎందుకంటే అటు ఇటుగా 2½ లీటర్స్కి కొంచెం అటు ఇటుగా ఎక్కువే ఉండొచ్చు. సో ఇదంతా మరగాలంటే ఖచ్చితంగా చాలా టైమే పడుతుంది అలా అనమాట. చూసారుగా ఎంత సాంబారు. సో అలాంటి చిక్కదనంతో ఉంచితే సరిపోతుంది. ఇంకా అదే అర్ధగంట మరిగి చాలా చిక్కగా అయిపోతుంది ఎలాగో. ఇప్పుడు ఏదైతే ఒక సగం చెంచాడు పసుపు నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాను, ఇంకో సగం చెంచాడు ఇప్పుడు వేసేసుకుందాం. అలాగే ఒక చెంచా లేదా చెంచాన్నర కారపొడి వేసేసుకుందాం.
పచ్చిమిర్చి ఎలాగో వేసాను. దానికి తగ్గట్లుగా కొంచెం కారం. సో, ఇవన్నిటిని కలిపేసుకుందాం. ఇంక ఇందులో ఏమీ వేసేది లేదు. రుచికి సరిపడా ఉప్పు వేసేసాం, కారం, పసుపు, ఎల్లిపాయ, ధనియా పొడి, జీరా పొడి, అన్నీ మెంతు పొడి అన్నీ వేసేసాం. కొత్తిమీర, మెంతికూర. సో, ఇవన్నీ చక్కగా మసలడం. సో, ఈ పొయ్యి మీద నుంచి ఆ పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసాను. ఎందుకంటే ఈ పొయ్యి మీద ఇంకో పని చేసుకోవచ్చు మనం. మళ్ళీ టైం వేస్ట్ చేయదు కదా! అలా అనమాట. సో, ఇప్పుడు చట్నీకి పల్లీలు వేయించుకోవాలి. ఈరోజు టిఫిన్ వడ అనమాట. సో, వడ కోసం చట్నీ కావాలి కనుక దానికోసం కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. అసలు మార్నింగ్ ఫస్ట్ లేవగానే వాషింగ్ మిషన్ ఏస్తాను. ఇంకా అది వీడియో తీయడం మర్చిపోయాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా వ్లాగ్ చేసినప్పుడు దాన్ని కూడా కవర్ చేసేద్దాం. లేదంటే వాషింగ్ మిషన్ ఫెయిల్ అయిద్ది. ఫస్ట్ నేను కదా నన్నెందుకు అందులో యాడ్ చేయలేదని. సో, చట్నీకి కావాల్సిన పచ్చిమిర్చిని చక్కగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకుందాం. అంటే కత్తులు, కటార్లు తీసుకొని కట్టింగ్ ఉండదు. నా చేత్తోనే ఇట్లా చేతులతో వేడి చేసి అందులో వేసేయడమే. చూసారుగా అటు పప్పుచారు మసులుతుంది, ఇటు ఇది. అటు ఇందాక అన్నం అయిపోయింది, పాలు మసలు పెట్టడం అయిపోయింది, పప్పు ఉడకడం అయిపోయింది. సో, ఇప్పుడు ఇటు సైడ్ ఈ పల్లీ చట్నీకి కావాల్సిన పచ్చిమిర్చి, పల్లీలు, గిన్నెడు పల్లీలు, 200 గ్రామ్స్ ఈజీగా ఉంటాయి అవి. సో, 200 గ్రాముల పల్లీలకి ఒక 16 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నిటిని కూడా. ఏది ఏమైనా పని అనుకుంటే పని, పని కాదు అనుకుంటే కాదు. ఎందుకంటే ఏదైనా అబ్బా అని బద్ధకంగా ఫీల్ అయితేనే అది బద్ధకంగా ఉంటుంది. చకచక అనుకుంటే ఎంతసేపు పట్టదు ఏదైనా చేసుకోవడానికి, ఎంతైనా చేసుకోవడానికి. కృషి ఉంటే ఏదైనా సాధిస్తాం, ఏదైనా చేయగలుగుతాం. సో, కావాల్సిందల్లా మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండడం. నేను చేయగలను, ఈ టైంలో నేను కంప్లీట్ చేయగలను, టకటక చేసుకోవాలి అని చెప్పి మనం ముందు డిసైడ్ అవ్వాలి మన మైండ్. సో, మైండ్ మనం చెప్తే వినాలి తప్ప అది చెప్పింది మనం వినడం కాదు. ముందు మనమే దానికి చెప్పాలి మనం ఇలా ఉండాలి అనేసి. అంతే తప్ప బద్ధకం ఉంది, మైండ్ పని చేయట్లేదు, ఇవన్నీ ఉత్తముచ్చట్లు. సో, ఇలా చక్కగా ఇవన్నిటి ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే చల్లగవ్వాలి. వెంటనే గ్రైండ్ చేయలేము కదా! వీటిని మిక్సీ పట్టలేము కదా! సో, అందుకే ఇవి వేగాక పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ రెసిపీ వంకాయ ఫ్రై. దానికోసం 3 అద్దపావుల వంకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం మెంతికూర. సో, టేస్ట్‌కి మెంతికూర అండ్ బలానికి మెంతికూర చాలా మంచిదనమాట. సో, దానికోసం ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని దానికి కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకొని ఒక చెంచాడు తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం చిట్పట్ అన్నప్పుడు చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతికూర కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. సో, మీడియంలో పెట్టి ఈ పనంతా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీడియంలో పెట్టేసి ఇవి కోసుకొని అందులో వేసేసామనుకో అవి వేగేలోపు ఈ వంకాయలు కట్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! ఒక పని కోసం ఆపేసుకొని అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేస్తూ ఇంకో పని చేయడానికి లాంగ్ గ్యాప్ తీసుకోవడం అనేది ఎక్కడా లేదు. ఒక పొయ్యి ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా. సో, అటు పప్పుచారు చూసారు కదా! మసులుతూ ఉంది. ఇటు పక్క గిన్నె పెట్టేసి ఆయిల్ పోసేసి అందులో తాలింపు గింజలు వేసిన అవి కొంచెం చిట్పట అనేలోపు ఈ పక్క ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మెంతికూర కట్ చేసేసుకోవాలా. కొంచెం కరివేపాకు. సిమ్‌లో పెట్టేసరికి నూనె వేడెక్కుతూ ఉంటుంది. తాలింపు గింజలు వేస్తే అది కూడా కాస్త చిటపట అంటుంది. ఈలోపు కట్ చేసేసుకుంటాం. చూసారుగా చక్కగా ఎలా కట్ చేసుకున్నాం. అల్లం పేస్ట్ కూడా ఎందుకంటే ఫ్రై కనుక ఒక సగం చెంచాడు అల్లం పేస్ట్ వేసుకుంటే రుచొస్తుంది. సో, వ్లాగ్ మొత్తం నీట్‌గా చూస్తే మీకు ఏ రెసిపీలో ఏమేసి, ఎంతేసి, ఏ క్వాంటిటీ ఏసింది కూడా తెలిసిపోతుంది. ఇది ఓన్లీ లాగే కాదు మంచిగా వంకాయ ఫ్రై అర్థమవుతుంది. సాంబార్ కూడా అర్థమవుతుంది. రాని వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా ఈ పద్ధతిలో చేసుకోవాలనుకున్న వాళ్ళు చూసి చేసేసుకోవచ్చు. సో, అవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా అవి చక్కగా వేగుతూ ఉంటాయి. ఈలోపు ఈ వంకాయలు కట్ చేసుకోవచ్చు. సో, పని అనేది కూర్చొని గంటలు ముందు ఇవి కట్ చేసుకొని ఒక గంట, గంటన్నర టైం వేస్ట్ చేసి మళ్ళీ ఎళ్లి గంటలు అక్కడ చేస్తే ఏది కూడా చేయలేము టైంకి. చక్కగా ఒక గంటన్నర కాదు అనుకుంటే అక్కడ నించుంటే చక్కగా గబ్బా అయిపోతాయి. ఇంకా అసలు వీడియో తీయడం వల్ల ఒకటి మర్చిపోయాను. అసలు మార్నింగ్ ఫస్ట్ నేను
హాట్ వాటర్ పెట్టుకుంటా తాగడానికి. అదొక్కటి మర్చిపోయాను, అసలు వాటర్ తాగడమే మర్చిపోయాను ఇవాళ. సో, లేదంటే అది కూడా వచ్చేదనమాట వ్లాగ్‌లో. ఏం కాదు, ఇంకో వ్లాగ్‌లో అది కూడా కవర్ చేసేద్దాం, అయిపోతుంది. చూసారు కదా! అవి కట్ చేసేలోపు చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతుకూర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఏగినాయి. ఇప్పుడు కూరకి సరిపడా సగం చెంచాడు పసుపు, అలాగే ఒక ముప్పావు చెంచాడు ఉప్పు, ఓ చెంచాడు కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని, ఆ వంకాయ ముక్కలును కొత్తిమీర ఇందులో ఏసినామనుకోండి, ఇగ మూత పెడితే దాని పని అది చేస్తది. అది ఫ్రై అయ్యిద్ది. ఈలోపు బయటికెళ్ళి ముగ్గులు కూడా వేసేసి రావచ్చనమాట, టైం వేస్ట్ చేయకుండా. ఎందుకంటే అది మరుగుతుంది, ఇది మగ్గుతుంది. ఈలోపు మనం వెళ్ళేసి మన పని మనం చేసుకోవచ్చు. లేదు, ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లగా అయితే చక్కగా వాటిని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఏదైనా టైం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఏ పని ఎట్లయిద్ది, ఎవరు చేసిండ్రు, వాళ్ళు చేసిండ్రా, వీళ్ళు చేసిండ్రా, వాళ్ళు హెల్ప్ చేసిండ్రేమో, వీళ్ళు చేస్తే, వాళ్ళు చేస్తే కాదు. బాధ్యత మనది అనుకున్నప్పుడు, బరువు మనది అనుకున్నప్పుడు, ఇల్లు మనది అనుకున్నప్పుడు మన పని మనమే చేసుకోవాలి. ఎవరన్నా ఉంటే, ఇప్పుడు ఇంట్లో నలుగురుంటే మనిషికో పని ఏదో చెప్తాం. అంత మాత్రం ఒకరున్నా లేకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటామనమాట. ఎందుకంటే మన భర్త, మన పిల్లలు. సో, మన వాళ్ళ కోసం మనం అన్నీ చేసుకోవాల్సిందే కదా! అలా అనమాట. సో, ఇలా కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా ప్లేట్ పెట్టేసుకున్నామనుకోండి, ఇంకా దాని పని అది చేస్తుంది, మన పని మనం చేసేసుకోవచ్చు. చూసారు కదా! మీడియంలో పెట్టుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. ఎందుకంటే కారం వేసేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము. సో, అడుగంటుతుంది. అందుకే మీడియంలో పెట్టేసుకొని చేసుకుంటే మధ్యలో మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా కలిపేసేసుకుంటే అయిపోద్ది. చూసారు కదా! జస్ట్ లైట్‌గా అడుగంటింది. మాడడం కాదు, జస్ట్ అంటే అల్లం పేస్టును, కారం ఉంటది కదా! జస్ట్ అంటుద్ది. అయినా ఇది ఫ్రైయే కనుక నో ప్రాబ్లమ్, మంచి టేస్ట్ వస్తుంది ఇంకా అట్లా అవుతే. చూసారు కదా! సో, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాలు మగ్గిచ్చేసుకుంటే వంకాయ కూర కూడా అయిపోయినట్లే. సో, కొంచెం ఉప్పు తక్కువుంది టేస్ట్ చూస్తే, అందుకే ఉప్పేసాననమాట. మరీ చప్పగా ఉన్న బాగోదు కదా! టిఫిన్ వడ అన్నా కదా! సో, వడపిండి ఆల్రెడీ ముందు రోజే వడకి, ఇడ్లీకి కలిపి గ్రైండర్‌లో ఏసి పప్పు రుబ్బేసుకున్నాను. సో, ఇడ్లీ అనేది రేపు ఎల్లుండి అయిద్ది. ఇవాళేమో వడ అనమాట. సో, ఆ వడపిండికి తగ్గట్లుగా ఉప్పు ఒక చెంచాడు వేసుకొని, అందులో ఒక చెంచాడు జీలకర్ర వేసుకొని, పొడి కాదు సారీ, జీలకర్ర వేసుకొని ఇలా కలిపేసుకొని, సో, వాటి కోసం కూడా ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కట్ చేసేసుకొని పెట్టుకున్నాను సన్నంగా. సో, ఇంక ఇవన్నీ కూడా అందులో వేసేసి చక్కగా పిండి కలిపేసి పక్కకు పెట్టేసుకుంటా ఒక 5 మినిట్స్. బావుంటుంది. ముందు రోజే మంచిగా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా తినే చూడాలి ఇవన్నీ కూడా అక్కర్లేదు. మంచిగా ఫ్లఫీగా ఉంటుంది. మస్తుంటుంది గార లేక వడ. సో, ఇందులో రవ్వ కూడా అవసరం లే. పట్టే విధానంలో పిండిని పట్టుకున్నామనుకో, అవి ఎలాగో క్రంచీగా కరకరలాడేటట్టే వస్తాయి గార. సో, మనం దానికోసం స్పెషల్‌గా ఏమి ఎయక్కర్లేదు. సో, చూసారు కదా! ఆల్మోస్ట్ కాదు, కంప్లీట్ అయిపోయింది మన వంకాయ కర్రీ. సో, దాన్ని కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్క పెట్టేసుకోవచ్చు. సో, ఇప్పుడు చల్లగా అయిపోయిన పల్లీల్ని జార్‌లోకి తీసుకొని, రుచికి సరిపడా ఓ ముప్పావు చెంచాడు ఉప్పు వేసేసుకొని, దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా చట్నీ చేసేసుకుంటే, ఇంక దీని తాలింపు, పప్పుచారు తాలింపు పెట్టేసుకుంటే 80% పని అయిపోయినట్టే. అలా అనమాట. సో, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను చట్నీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి తాలింపు కోసం ఒక 20 ఎంఎల్ ఆయిల్ వేసి, దాంట్లో ఒక చెంచాడు తాలింపు గింజలు వేసేసి, అలాగే 2 ఎండుమిర్చి వేసేసి, కొంచెం కరివేపాకు చిట్పటలాడంగానే వేసేసి, ఈ పోపు తీసుకెళ్ళి చట్నీలో వేసేసుకుంటే చట్నీ తాలింపు కూడా అయిపోయినట్లే అనమాట. సో, చట్నీ తాలింపు అయిపోయాక అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ ఏసేసుకొని మంచిగా పప్పుచారుకి గూడా, సాంబార్‌కి తాలింపు ఏసేసుకున్నామంటే అది కూడా అయిపోయినట్లే. ఎందుకంటే ఇప్పటికి ఒక పావుగంట నుంచి అది మసులుతూ ఉంది. సో, దానికి కూడా మసలడం అయిపోయినట్టే అనమాట. సో, దానికి కూడా ఇంకా మసలబెట్టాల్సిన అవసరం లేదు. దాని టైం గూడా అయిపోయింది. ఇంకా దాని పోపు కూడా పెట్టేసుకుందాం. చూసారు గదా! ఇప్పుడు ఆ కళాయిలోని పోపుని తీసుకొచ్చి తాలింపుని ఇందులో పోసేసుకోవడమే ఇగ. అంటే వేరే గిన్నెలో వేయలేదు చట్నీ. ఎలాగో మళ్ళీ ఇది తోమాలి, అది తోమాలి ఎందుకు, ఇప్పుడు అయిపోద్దిగా చట్నీ అనేసి అదే మిక్సీ జార్‌లో తాలింపు వేసేసాను. సో, అది ఎట్లో స్టీలే గనుక ప్రాబ్లమ్ ఏం లేదు, వేసేసుకోవచ్చు. సో, ఇక దీన్ని పక్కకు పెట్టేసి చెప్పానుగా, అదే పొయ్యి మీద అదే కళాయి పెట్టి మళ్ళీ అందులో ఆయిల్ ఒక 50 ఎంఎల్ ఆయిల్ వేసేసుకొని, సో, ఇప్పుడు సాంబార్‌కి తాలింపు వేసుకోవడమే. ప్లాస్టిక్ బాటిల్ అనుకోకండి, అది పల్లి నూనె అందులోనే ఉంటది. సో, తాలింపు కోసం ఒక 3 ఎండుమిర్చి, అలాగే ఒక చెంచాన్నర తాలింపు గింజలు, అలాగే ఒక అర చెంచాడు జీలకర్ర, ఇవన్నీ కూడా తాలింపులో వేసేసుకోవాలి. అలాగే కొంచెం వెల్లుల్లి దంచేసి తాలింపులో వేసేసుకోవాలి.
సో ఇవన్నీ వేగాక కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడంగానే కొంచెం ఇంగువ వేసేసి తాలింపుని తీసుకెళ్ళి సాంబార్లో వేసేసుకోవడమే. సో ఎల్లిపాయ దంచుతున్నాను అనమాట. సగం ఎల్లిగడ్డలో సగం ఉడికిచ్చేటప్పుడే వేసేసాను కదా, ఇంకా సగం ఇందులో వేసేసాను. సో చూసారుగా తాలింపు చిటపటలాడుతుంది. కొంచెం ఇంగువ కూడా వేస్తాను నేను. ఇక మిగిలిపోయిన కొత్తిమీర అంతటిని సాంబార్లో వేసేసుకుందాం, అయిపోతుంది. ఇంకా ఎందుకంటే తాలింపు వేసాను అంటే బంద్ చేసేయడమే అనమాట, ఇంకా మసలు పెట్టేది ఉండదు. టైం వేస్ట్ అనేది ఎక్కడా చేయకుండా ఉంటే గంటన్నర పట్టదు. ఎన్ని రకాలు మనం చేసినా కూడా టైం వేస్ట్ చేస్తూ ఒకటి కట్ చేశాకే పొయ్యి మీద వేయాలని గంటలు గంటలు పనిని సాగదీస్తే మధ్యాహ్నం 2 అయినా పని కాదు. పని చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఇక మధ్యాహ్నానికి ఏముంటాయి, గిన్నెలు బోర్లిచ్చుకోవడాలు, బట్టలు మడతేసుకోవడాలు. అది పక్కకు పెడితే రాత్రికి ఒక గ్లాస్ బియ్యమో టిఫినో పక్కకు పెడితే రేపటిదాకా మళ్ళీ ఏ పని కూడా ఉండదు. అట్లా అనమాట. చేసుకునే విధానంలో పని చేసుకుంటే ఏ పని అనేది ఉండదు. సో పప్పుచారు తాలింపు అయిపోయింది, దాన్ని పక్కకు పెట్టేసిన. ఇప్పుడు ఆయిల్ పెట్టేశాను. ఇంక ఇది మీడియంలో పెట్టా, చూసారా? ఎందుకంటే ఇది ఇక్కడ పెట్టి బయటికి వెళ్ళేసి ముగ్గులు వేసేసి వచ్చానమాట. ఈలోపు ఇది వేడెక్కుతూ ఉంటుందన్నమాట, టైం వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ 7:30 అవుతుంది, మళ్ళీ 7:10 7:15 అయింది. మరి ముగ్గు అయిపోతే బాగోదు కదా, వాకిలు కూడా ఎండిపోయినాయి చక్కగా. అందుకనేసి ఆ ముగ్గులు వేసేసి వచ్చేసాను. ఇప్పుడు వడేసేస్తున్నాను టిఫిన్కి, పిల్లలకి మా అమ్మకి ముగ్గురి కోసం మాత్రమే ఒక 16, 17 వడలు ఇస్తాను. తర్వాత మా వారికి నాకు తర్వాత వేసుకుంటాను. వీళ్ళ వరకు అయిపోయింది అంటే మొత్తం పని అయిపోయినట్లే. ఇక మాది ఒక అర్ధగంట తర్వాత, మరి లేట్ కాదు. ఏదేమైనా మా ఇంట్లో 9 లాస్ట్ 10, 11 గంటలకి టిఫిన్లు చేయడము అలాంటివి మా ఇంట్లో ఆచారం కాదనమాట. 8, 8:30, ఇంకా ఆఖరిన 9, 9:30, 10 అనేవి మా దాంట్లో ఉండవు. సో బీపీ షుగర్ ఉన్నోళ్ళు కూడా మరి 10కి టిఫిన్లు చేస్తే ఏం బాగుంటుంది, బాగోదు కదా. అందుకే ముందు మా అమ్మకు కూడా పిల్లలతో పాటు పెట్టేస్తా. నేను మా వారు 9 లోపు తినేస్తాం. ఇంకా ఆయన పిల్లలు వెళ్ళిపోగానే ఆయన కూడా స్నానం చేసి దీపం ముట్టిస్తారు, ఇద్దరం కలిసి తినేస్తాం. సో ఇలా వడలు వేసుకొని కొంచెం కాలాక ఒకవైపు నుంచి ఇంకో వైపుకి, అలాగే జాయింట్గా ఏమైనా అతికిపోతే వాటిని కాస్త విడదీసినట్టుగా చేస్తే నూనెలో చక్కగా ఫ్రీగా ఫ్రై అయిపోతాయి విడివిడిగా. సో ఫ్రై అయినవి కొంచెం ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఒక్కొక్క వాయికి ఈ కళాయిలో ఒక 6, 7 వేసుకోవచ్చు. సో వాళ్ళ ముగ్గురికైతే 2 ట్రిప్లలో అయిపోతుంది, ఇంకా 3 ట్రిప్ అవసరం లేదు. సో 2 ట్రిప్లలో ఇలా చక్కగా వడలు కాల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అనమాట చక్కగా కాల్ చేసుకోవడమే. జూమ్ చేశాననమాట, మీరు దగ్గర నుంచి చూడాలి వడలు అనేసి కాలుతున్నాయి, ఇలా కాలుతున్నాయి ఏంటి అనేసి. సో అలా అనమాట. సో ఇప్పుడు చక్కగా వీటిని రెండో వైపు కూడా టర్న్ చేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. సో కొంచెం చేతికి తడి పెట్టుకుంటే ఏంటంటే ఒక్క చేయి చాలు, ఎడమ చేయి మీద వేసి మళ్ళీ కుడి చేతికి తీసుకుని ఇట్లా 2, 3 చేతులు వాడక్కర్లే. చేయి తడి చేసుకుంటే అదే చేతితో చక్కగా వేళ్ళ మీద ఇలా ఇలా అనుకుంటూ నూనెలో వేసేసుకుంటే అయిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు, మంచిగా ఉంటుంది. రెండో చేయి వాడకపోతే బెటర్. సో ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలన్నమాట. మంచిగా బాగుంటాయి. గ్రైండర్లో పట్టిన పిండి ప్లస్ ముందు రోజు పట్టి పెట్టడము, దానికి తోడు ఎంత అయితే కరెక్ట్గా పట్టుకోవాలి అలా పట్టేసుకుంటే చాలా బాగుంటాయి. హోటల్ టైపే ఉంటాయి వడలు, తేడా అనేది ఉండదు, అంత బాగుంటాయి అన్నమాట. ఆయిల్ అస్సలు పీల్చవు. మెయిన్ ఏంటంటే నేను వేసే వడల్లో నా స్టైల్ అసలు ఆయిల్ అనేది పీల్చదు వడకి. చూడండి దగ్గర నుంచి కూడా చక్కగా ఎంత బాగున్నాయో. అట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది వడకి. సో ఇంకో ట్రిప్ వేసేస్తే సరిపోతుంది ఇంకా వాళ్ళ ముగ్గురికి. సో ఇలా వేసేసుకోవాలి. చూసారుగా చేతిలో పిండి తీసుకొని తడి అద్దుకుంటూ చేతిలో పిండి తీసుకొని అలా ఒత్తేసి ఒకే చేతిలో ఇట్లా అనేసి ఇట్లా వెడల్పుగా మధ్యలో హోల్ ఇట్లా అనేసి అందులో వేసేసుకోవడమే. చక్కగా వస్తాయి హోటల్లో వేసినట్టుగా, చక్కగా బాగుంటాయి. సో వీడియో అంతా కూడా చక్కగా చూడండి, చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. సో వంకాయ కర్రీ చేసుకోవాలన్నా నీట్గా కనిపిస్తుంది, సాంబార్ చేసుకోవాలన్నా నీట్గా అనిపిస్తుంది. సో చక్కగా వీడియో మొత్తం అంతా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ గంట కొట్టడం మర్చిపోకండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని.
సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా! సో, మొత్తం వీడియో అంతా చూడండి ఎండింగ్ వరకు. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైఫ్స్ ఛానల్‌ని. సో, సెకండ్ రౌండ్ వడలు కూడా అయిపోయాయి. సో, మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 7:15 6:10కి స్టార్ట్ అయిన పని 7:15కి అయ్యిపోయింది. పిల్లలకి టిఫిన్‌లతో సహా మొత్తం వంటలు ఈ రోజుకి కావాల్సినవి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక మాకొక్క రైస్ మేము తినే టైంకి 1 గంటకి పెట్టుకుంటాం అంతే ఇంకా. సో, చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుందండి. ఎలా అవుతుంది అని అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం అనమాట. సో, ఎలా అవుతుంది? చేసుకుంటే అవుతుంది. చకచకా చేసుకుంటే చకచకా అవుతుంది. గంటలు గంటలు చేస్తే ఒకే పనిని సాగదీసి గంటలు గంటలు చేస్తూ మొత్తం పని అనుకుంటే పని. లేదు ఏముంది చిటికలో చేసేయగలమని చెప్పి చకచకా హుషారుతో ఉత్సాహంగా వెళ్ళిపోతే త్వరగా అయిపోతుందనమాట. సో, మా పిల్లలు కూడా మెయిన్‌లీ ఇక్కడ ఇబ్బంది పెట్టారు. మనం మధ్య మధ్యలో పోయి కాడుండి అయిందా కానివ్వండి త్వరగా టైం అవుతుంది అంటే చాలు వాళ్ళు టగటగా చేసేసుకుంటారు. వాళ్ళకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బా నీట్‌గా చేసుకుంటారు. మా అబ్బాయి కోసమే కొంచెం అరవాల్సొస్తది. మా అమ్మ అయితే అస్సలు ఇబ్బంది కూడా పెట్టదు. సో, ముగ్గురికి టిఫిన్ పెట్టేస్తున్నాను. పిల్లలకి 4 మా అబ్బాయికి ఒకటి ఎక్కువ. మా అమ్మకు మిగతావన్నీ మా అమ్మకేసేసి చట్నీలేసేసి వాళ్ళకి పెట్టేస్తే ఖతం అయిపోతుంది. సో, వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్‌ని. సో, ఏదైనా కూడా పిల్లలకి టిఫిన్ పెట్టేసినాం. అలాగే బాక్సులు కూడా కట్టేస్తున్నాను వంకాయ ఫ్రైతో. సో, దీంట్లో నీతేంటంటే, మనం చేసుకునే దాన్ని బట్టి ఏదైనా ఆధారపడి ఉంటుంది. మనం నీరసిస్తే నీరసించినట్టే ఉంటుంది. లేదు హుషారుగా ఉంటే హుషారుగానే ఏది మన చేతుల్లో ఉన్నదే తప్ప మెదడులోనో ఎక్కడో ఉండదు. మనం చేసుకోవాలని ఒకసారి మనం గట్టిగా మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఎంత త్వరగా అయినా చేయగలం. ఎవ్వరికైనా ఒకే రకంగా ఉంటుంది. ఇద్దరున్నా, 10 మందున్నా చేసే విధానంలోనే ఉంటుంది ఏదైనా ఆధారపడి. సో, టిఫిన్ పిల్లలకి పెట్టేసాను. మా అమ్మాయి తింటుందనమాట. చూపిస్తుంది. బాయ్.